మహిళలకు పవన్ కళ్యాణ్ బ్రహ్మాస్త్రం ఇది ఇప్పుడు ట్రోల్ అవుతున్న అంశం. అన్ని పార్టీల్లోనూ కూడా మహిళలు ఉంటారు, కానీ జనసేనకి ఒక ప్రత్యేకమైన టీం ఉంటుంది. వాళ్ళు అస్సలు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి ప్రయత్నించినా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దేనికన్నా సిద్ధమంటారు. అరెస్టులు చేస్తారా చేసుకోండి, అటాకులు చేస్తారా చేసుకోండి, మీకు నచ్చినట్టుగా చేసుకోండి. కానీ కళ్యాణ్ బాబు జోలికి వచ్చారంటే తాట తీస్తాం, కాలర్ పట్టుకుని నిలబెట్టేస్తాం. మేము అస్సలు భయపడే లేదు. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలనే ఆశ లేదు. ఏదో దీన్ని అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్ళాలనో, లేకపోతే ఏదోదో ఆమ్యామ్య అనిపించుకోవాలనో, సంపాదించుకోవాలనే ఆశ జనసేనలో చాలా తక్కువ మందికి, మిగతా పార్టీల కంటే కంపేర్ చేసుకుంటే అది వాస్తవం. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, లేకపోతే భారీగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు, అండదండలు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. అది సామాన్యులే జనసేనకి అండా దండ. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే రాజకీయాల్లో ఏదో ఆశించి, ఏదో కావాలని, ఏదో లబ్ధి పొందాలని మాత్రమే ఎక్కువ మంది వస్తుంటారు. నిస్వార్థంగా తమ అభిమాన నాయకుడి కోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జనసేనలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది నిజంగా ఆయన అదృష్టం. అప్పుడు చిరంజీవి గారు అనివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనివ్వండి. ఇప్పుడు ఏంటంటే వీర మహిళలకు నేను ముందుగా చెప్పినట్లుగా ఓ ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశారు, దిశానిర్దేశం చేశారు. సో రేపటి నుంచి రంగంలోకి వీర మహిళలు, ఇది అయిపోయింది. ఇప్పుడు సెషన్ అయిపోయింది. ఇంకేంటంటే రేపటి నుంచి తనదైన వాయిస్తో గతంలోలాగే మళ్ళీ దడదడలాడించడానికి రెడీ అయిపోయారట. సుమారు 22 మందిని సెలెక్ట్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది